హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఇక లుక్ ఇంటు యువర్ ఫస్ట్ టాపిక్. ఎస్, నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇనాగ్రేటెడ్ ఇన్ తెలంగాణ. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్, దట్ ఈస్ తెలంగాణలో ఫైనల్లీ ఒక టర్మరిక్ బోర్డ్, పసుపుకు సంబంధించిన బోర్డు అనేది ఫైనల్లీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది కాంటెక్స్ట్, అర్థమవుతుందా? ఇది కాంటెక్స్ట్. ఎస్, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దీని గురించిన విషయాలు ఏంటి, ఆ కాంటెక్స్ట్ మొత్తాన్ని డీటెయిల్గా రివ్యూ చేద్దాం. ఎస్, ఇక్కడ చూస్తే ఫైనల్గా మన దేశంలో ఒక ప్రత్యేక చట్టబద్ధమైన సంస్థ, ఒక స్పెషల్ స్టాచ్యుటరీ బాడీగా ఈరోజు ఈ బోర్డ్ ఎక్కడ, నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ నిజామాబాద్ని మనం ఏమని పిలుస్తున్నాం? టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ పాయింట్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఏంటి, ఇప్పుడు మనం తెలంగాణలో నిజామాబాద్ని టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం దీన్ని పిలుస్తున్నాం. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది? ఇప్పుడు మన దగ్గర టర్మరిక్ బోర్డ్ని మనం క్రియేట్ చేస్తాం, అక్కడి వరకే కాదు కదా కరెంట్ అఫైర్. దీనికి సంబంధించిన మినిస్ట్రీస్ ఎవరు, ఆ బాడీలో చైర్పర్సన్ ఎవరు, సెక్రటరీ ఎవరు, మెంబర్స్ ఎవరు, రిప్రజెంటేటివ్స్ ఎవరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్గా మనకు ఉంది కదా. సో ఆ ఇన్ డీటెయిల్ డెప్త్ రివ్యూలో మనం చూస్తే ఇక్కడ మినిస్ట్రీ, కన్సర్న్ మినిస్ట్రీ చూడండి ఎవరు, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ with the coordination of Ministry of Ayush and Ministry of Agriculture and Ministry of Pharmaceuticals and Ministry of Cooperation. సో చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ డైరెక్ట్గా మీకు వస్తాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి: కామర్స్ అండ్ ఇండస్ట్రీ, తర్వాత ఆయుష్, అగ్రికల్చర్, ఫార్మాసిటికల్, కోఆపరేషన్. ఇవన్నీ మినిస్ట్రీస్ ఇక్కడ అడ్రస్ అయ్యాయి. సో వీడియో చూస్తున్న మీ అందరితో నేను మాట్లాడుతున్నా, ఈ కన్సర్న్ మినిస్ట్రీస్ మీకు తెలుసా తెలియదా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ కామెంట్ చేయండి. ఇది మీకే అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో దీని గవర్నింగ్ బాడీ అంటే ఇప్పుడు మనం ఒక బోర్డు మనం క్రియేట్ చేస్తాం, ఆ బోర్డుకి కన్సర్న్ ఒక బాడీని మనం డెవలప్ చేయాలి, ఒక ఫార్మేషన్ డెవలప్ చేయాలి కదా. ఆ కాంటెక్స్లో చూసుకుంటే దీని చైర్పర్సన్ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్. సో చూడండి, ఇలాంటి ప్లేస్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ అంటాడు. ఓకేనా? అలా ఎప్పటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక చైర్పర్సన్ని అపాయింట్ చేస్తుంది. అపాయింట్ అర్థమవుతుందా? ఎలక్ట్ కాదు, ఇంకా వేరే ఏది కాదు, జస్ట్ అపాయింట్ చేస్తుంది. అండ్ సెక్రటరీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సెక్రటరీని కూడా వీళ్ళకి ఇక్కడ అలోకేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇందులో మెంబర్స్ని మనం చూస్తే ఆయుష్ కానీ, అగ్రికల్చర్ కానీ, కామర్స్ కానీ, ఫార్మాసిటికల్ మినిస్ట్రీస్ నుంచి కానీ సర్టెన్ మెంబర్స్ ఇందులో మనకు కనబడతారు. అండ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ టాప్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూసుకుంటే తెలంగాణ, మహారాష్ట్ర, మేఘాలయ. అర్థమవుతుందా? తెలంగాణ, మహారాష్ట్ర, మేఘాలయ నుంచి రిప్రజెంటేటివ్స్గా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూస్తే అసలు వాట్ ఈస్ టర్మరిక్? ఈ థీమ్ మొత్తం మనకి బయాలజీ స్పెక్ట్రంలో, బయాలజీ పర్స్పెక్టివ్లో ఈ కరెంట్ అఫైర్ని ఇక్కడ మనం అడ్రస్ చేయాలి. సో ఇలా అసలు వాట్ ఇస్ టర్మరిక్? టర్మరిక్ ఇస్ ఇది సైంటిఫిక్ నేమ్. ఓకేనా? కర్కుమా లోంగా ఈజ్ ద రైజోమాటస్ హెర్బేషియస్ ప్లాంట్. ఆ ప్లాంట్ జాతి వచ్చేసి రైజోమాటస్ హెర్బేషియస్ ప్లాంట్. అండ్ దీన్ని మనం గోల్డెన్ స్పైస్, బంగారు స్పైస్ అని కూడా మనం దీన్ని పిలుస్తున్నాం. అండ్ ఇది 20+ రాష్ట్రాల్లో దీని యొక్క కల్టివేషన్ జరుగుతుందంట. ఇండియాలో 20+ రాష్ట్రాల్లో దీని కల్టివేషన్ జరుగుతుంది. మేజర్ ప్రొడ్యూసర్స్, ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్ ప్రొడ్యూసర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ మేఘాలయ చూడండి, మన ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ టాప్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో వన్ ఆఫ్ ది మెంబర్స్గా మనకి మేఘాలయ కనబడుతుంది. ఓకేనా? ఎస్. తర్వాత దీని క్లైమేటిక్ కండిషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 20 degrees to 30 degrees Celsius వరకు ఇది బేర్ చేస్తుంది. అండ్ హై యాన్యువల్ రెయిన్ఫాల్, తర్వాత గ్రోస్ ఇన్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్. సో గుర్తుపెట్టుకోండి, లోమీ మృత్తికల్లో కూడా ఇది సస్టైన్ అవుతుంది. తర్వాత కల్టివేషన్ అకర్స్ ఇన్ బోత్ రెయిన్ఫెడ్ అండ్ ఇరిగేటెడ్ ఏరియా, అంటే వర్షాధార ప్రాంతంలో ఉంటుంది. మనం ఇరిగేషన్ కల్పించిన ఆ ఏరియాస్లో కూడా దీన్ని మనం పండించొస్తుంది. ఇక ప్రొడక్షన్ ఓవర్వ్యూ మనం చూస్తే దాదాపుగా ఇండియా ప్రొడ్యూసెస్ ఓవర్ 75% ఆఫ్ ద గ్లోబల్ టర్మరిక్.
విత్ 30+ ఇండిజినియస్ వెరైటీస్. అంటే మన దేశంలోనే స్వదేశీయంగా 30కి పైగా ఇండిజినియస్ వెరైటీస్ ఉన్నాయంట. ప్రపంచం మొత్తంలో మనం 75% టర్మరిక్ని మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక తర్వాత ఏరియా అండర్ కల్టివేషన్ మనం 2022-23 ఇది మొత్తం ఫినాన్షియల్ ఇయర్ 2022-23 డేటా మనం చూసుకుంటే 3.24 lakh హెక్టార్స్ ఈ కల్టివేషన్ కింద ఉంది. ఇక ప్రొడక్షన్ చూసుకుంటే 11.61 lakh టన్స్ వరకు మనం చేసాం. ఎక్స్పోర్ట్స్ అయితే 1.53 lakh టన్స్ వ్యాలిడ్ USD 207.45 మిలియన్ వరకు 207.45 మిలియన్ వరకు మనం గేదర్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన థీమ్. అండ్ మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ అంటే మన దేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఎవరికి వెళ్తున్నాయి? బంగ్లాదేశ్, UAE, USA, మలేషియా. ఓకేనా? బంగ్లాదేశ్, అమెరికా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మలేషియా. సో ఈ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ పాయింట్స్ చాలా క్లియర్గా ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూ అండ్ నేషనల్ పర్స్పెక్టివ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యా. సో చూడండి, తెలుగు స్క్రిప్ట్ మన దగ్గర ఇంగ్లీష్ తెలుగు 2 స్క్రిప్ట్స్లో మనకి PDFs కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ మ్యాగజైన్ కూడా అతి త్వరలో రాబోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా మనం దీన్ని చూడొచ్చు. సో థీమ్ ఏంటి అంటే ఏపీస్ ఫస్ట్. సో చూడండి, ఇలాంటి పాయింట్స్ మనకి ఎప్పుడైనా వచ్చినాయంటే అవి సూపర్లేటివ్ ఇష్యూస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఖచ్చితంగా వాటిని నోట్ చేసుకున్న బాధ్యత మీకుంది. సో ఏపీస్ ఫస్ట్ సూపర్ ఈసీబీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీబీసీ హబ్ అంటే ఏంటి? ఈసీబీసీ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. మనకి పేరులోనే ఉంది, ఎనర్జీని కన్జర్వ్ చేస్తుంది ఒక బిల్డింగ్. అర్థమవుతుందా? ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అంటే ఒక బిల్డింగ్ కంప్లీట్గా ఎనర్జీని కన్సర్వ్ చేస్తుంది. అర్థమవుతుందా? అలాంటి ఒక బిల్డింగ్ని ఎక్కడ? వైజాగ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్, ఇది థీమ్. దీని డీటెయిల్డ్ రివ్యూని మనం పరిగణిస్తే ఇక్కడ మనం చూడొచ్చు, ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్. ఎవరు? ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ దీన్ని ఓపెన్ చేస్తూ ఇనాగ్రేట్ చేస్తూ ఇది ఏపీ ఎనర్జీ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ మూమెంట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఒక ఫినామినా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే 20 lakh రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్స్. సో దాదాపుగా 20 లక్షల రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్స్ని మేము ఇవ్వబోతున్నాం. అండ్ ఎలా ఇవ్వబోతున్నాం? ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 10,000 సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్స్ని మేము కల్పించబోతున్నాం అని ఇక్కడ ఒక ఐకానిక్ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్. అర్థమవుతుందా? సో సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా దీంతో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, PM కుసుమ్ సోలార్ ఇరిగేషన్ స్కీమ్ కింద ప్రతి రైతుకి దాదాపుగా 9 గంటల పాటు విద్యుత్ ఫెసిలిటీస్ని మేము కల్పించబోతున్నాం. దేని కింద? PM కుసుమ్ కింద మేము కల్పించబోతున్నాం. ఏపీ రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఇప్పుడు PM కుసుమ్ అని లైమ్ లైట్లోకి వచ్చింది. మనకి డైరెక్ట్ క్వశ్చన్, ఒకవేళ ఇది అడగకపోయినా PM కుసుమ్ ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ అయ్యింది, దీని థీమ్ ఏంటి అని అడిగే ప్రాబిలిటీ కూడా మనకు ఉంది. సో PM కుసుమ్ ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? 2019 రిలీజ్ అయింది బై అండర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇది వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? సో చూడండి, ఇక్కడ మీకు సోలార్ రూఫ్స్ కనబడుతున్నాయి కదా, వీటితోని సోలార్ పంప్స్కి ఇది మనకి సహాయం చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, దీని గురించి మనం నిన్నే మాట్లాడుకున్నాం. అర్థమైందా? నిన్నే మాట్లాడుకున్నాం. కానీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. దీని నుంచి మనం బయాలజీ స్పెక్ట్రంలో లేదు అంటే ఎకానమీలో వెల్ఫేర్ సెషన్లో మన క్వశ్చన్స్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా వస్తుంది? నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, జీరో డోస్ చిల్డ్రన్ అంటే తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్ని మనం ఏమంటున్నాం? జీరో డోస్ చిల్డ్రన్ అంటున్నాం. ఈ జీరో డోస్ చిల్డ్రన్ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో నైజీరియా ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో దాదాపుగా ఇండియాలో చూస్తే 14 లక్షల మంది పిల్లలకి లేదు, అదే నైజీరియాలో చూస్తే 25 లక్షల మంది పిల్లలకి అసలు టీకాలే వేయలేదు అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ స్కీమ్లో భాగంగా మనం రెట్రోస్పెక్టివ్ అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే పాత కాలంలో జరిగిన విషయాలని కూడా ఇక్కడ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి, ఒకసారి రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేసారంటే
ప్రతిసారి ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ మనం చూస్తూనే ఉన్నాం అండ్ చూడబోతాం కూడా. ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ మీరు చూడండి, ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అక్రాస్ వరల్డ్ 12 డిసీజెస్ని ఇది కవర్ చేస్తుంది అని నేను ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇమ్యునైజేషన్ థీమ్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇంతకుముందు కరెంట్ అఫేర్ దాన్ని మనం నిన్న మాట్లాడుకుందాం. ఈ రోజు కరెంట్ అఫేర్ కాదు, అది నిన్న కరెంట్ అఫేర్. సో ఆ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా దాని ఎక్స్టెన్షన్ వర్షన్ క్వశ్చన్స్ మేబీ ఇలా కూడా వస్తాయి అని ఈ థీమ్ని తీసుకురావడం జరిగింది. ఎస్, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీకు ఏంటి, వరల్డ్ ఇమ్యునైజేషన్ డే 2024ది మనం మాట్లాడుకుంటాం. జస్ట్ ఆ 2024 తీసేయండి. సో అది కాకుండా ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ డేని మనం ఏ రోజు జరుపుకుంటాం? November 10th. ఎవ్రీ ఇయర్ మనం November 10th జరుపుకుంటాం. ఈ కాంటెక్స్ట్లో మొత్తంగా స్టాక్ జీకే ఓరియంటెడ్లో మనం అబ్జర్వ్ చేద్దాం. సో చూస్తే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ అయింది? 1978లో లాంచ్ అయింది. తరువాత 1985లో అది రీబ్రాండ్ అయ్యింది. అయ్యి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్గా ఇది మళ్ళీ వచ్చి ఈసారి అర్బన్ నుంచి రూరల్ ఏరియాస్కి కూడా ఇది స్ప్రెడ్ అయింది. తర్వాత 1992లో ఇది చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రాంలో కూడా కలిసింది. ఆ తర్వాత 1997లో ఇది నేషనల్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాంలో కూడా ఇది మర్జ్ అయింది. ఇక తర్వాత సిన్స్ 2005లో మనకి ఏమొచ్చింది? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది వచ్చింది. సో ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో కూడా ఈ వ్యాక్సిన్ సప్లై జరిగింది. అది ఎక్కడి వరకు? రిమోట్ ఏరియాస్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ సప్లై అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. వస్తూ ఈ ఇమ్యునైజేషన్ కవరేజ్ అనేది 2023-24 సంవత్సరానికి 93.23% వరకు అచీవ్మెంట్ జరిగింది. బట్ ఇంత జరిగినా మన దేశంలో 14 లక్షల మంది పిల్లలకి ఇప్పటికీ టీకాలు, ఎలాంటి వ్యాక్సిన్స్ కూడా వేయలేదు. అర్థమవుతుందా? ఎస్, ఇది స్టోరీ. అంటే ఇంకెంతవరకు? అప్రాక్సిమేట్లీ 7% కవరేజ్ ఇంకా అవ్వలేదు. 7% కవరేజ్ ఇంకా అవ్వలేదు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక మిషన్ ఇంద్రధనుస్ ఎప్పుడండి? 2014లో జరిగింది. ఇది కూడా మొత్తం టీకాలు, దాదాపుగా పిల్లలందరికీ టీకాలు ఇవ్వాలని. తర్వాత ఇక్కడ మనం యూవిన్ పోర్టల్ చూడొచ్చు. ఈ యూవిన్ పోర్టల్ ఏంటంటే ఎనీ టైమ్ యాక్సెస్, ఎనీవేర్. ఇది ఒక డిజిటల్ ప్రోగ్రామ్, అంటే ఒక డిజిటల్గా టీకాలు అందాయా లేదా అని ఒక ప్రోగ్రామ్ రావడం జరిగింది. దీన్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు పోలియో ఎరాడికేషన్ మనకి ఏ సంవత్సరం జరిగింది? 2014లో. స్మాల్ పాక్స్, అమ్మవారు అంటాం కదా, దీని ఎరాడికేషన్ ఎప్పుడు జరిగింది? 1977లో జరిగింది. తర్వాత లెప్రసీ అంటే కుష్టివ్యాధి అంటాం కదా, దీని ఎరాడికేషన్ ఎప్పుడు జరిగింది? 2005లో జరిగింది. ఈ ఇయర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈ ఇయర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నోట్. ఈ నోట్లో భాగంగా మనం చూస్తే దాదాపుగా నేషనల్లీ అగెన్స్ట్ 9 డిసీజెస్. యాక్చువల్గా యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఇది మనకి 12 వ్యాక్సిన్స్ ప్రివెంటబుల్ డిసీజెస్ని మనకి ఇస్తుంది. సో నేషనల్లీ అగెన్స్ట్ ఆ 9 డిసీజెస్ ఏంటి అంటే, దేశం మొత్తంలో ఈ 9 రోగాలని నియంత్రించే ఆ వ్యాక్సిన్స్ ఏంటి అంటే డిప్తీరియా, పెటసిస్, టెటానస్, పోలియో, మీజిల్స్, రుబెల్లా. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ట్యూబర్కులోసిస్, టీబీ కానీ, హెపటైటిస్ బి కానీ, మెనింజైటిస్ కానీ, నిమోనియా కానీ, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక తర్వాత సబ్ నేషనల్లీ అగెన్స్టెడ్ 3 డిసీజెస్. ఇప్పుడు చూడండి, ఈ 9+3 ఈ డిసీజ్ కాబట్టి ఎంత మనకి అప్రాక్సిమేట్లీ 12 డిసీజెస్ కదా. ఈ 12 డిసీజెస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ సబ్ నేషనల్లీ అగెన్స్ట్ డిసీజ్ ఏంటంటే రోటా వైరస్ డైరియా కానీ, తర్వాత నిమోనియా కానీ, తర్వాత ఎన్సెఫలైటిస్ కానీ, వీటన్నిటికీ సంబంధించిన టీకాలు గవర్నమెంట్ ఇవ్వబడుతుంది. ఇంత చేసినా సరే ఇంకా 14 లక్షల మంది పిల్లలకి టీకాలు అందట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఓకేనా? నెక్స్ట్ చూస్తే అనదర్ కరెంట్ అఫేర్ పేరేంటి? హాంకాంగ్ కన్వెన్షన్. సో చూడండి, మనకి మొన్న అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత చికాగో కన్వెన్షన్ ఒక థీమ్ను మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈరోజు మనం హాంకాంగ్ కన్వెన్షన్ మాట్లాడుకుందాం. ఈ హాంకాంగ్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే, ఓడలని ఎస్పెషల్గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలాంటి ఓడల్ని మళ్ళీ రీవ్యామ్ చేస్తారు. అంటే ఏంటి అంటే వాటిని సురక్షితంగా, నౌకల్ని మరియు పర్యావరణంగా అనుకూలంగా రీసైక్లింగ్ చేస్తారు. ఎందుకు రీసైక్లింగ్ చేయాలి, రీసైక్లింగ్ చేయకపోతే జరిగే ఇష్యూస్ ఏంటి అనేది ఈ కన్వెన్షన్ చెప్తుంది. ఓకేనా? ఇది కాంటెక్స్ట్, ఇది దీని సందర్భం మనం మాట్లాడుకుంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన మొత్తం విషయాన్ని అడ్రస్ చేస్తే దాదాపుగా ఇది ఏ సంస్థ కింద పనిచేస్తుంది? IMO,
ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఎక్కడుంది? లండన్లో ఉంది. అర్థమవుతుందా? దీని కింద చేయబడిన ఒక ప్రపంచ ఒప్పందం. ఇట్ ఈస్ ద వరల్డ్ అకాడమీ. ఇది జీవితాంతం పనిచేసే నౌకల యొక్క సురక్షిత, సేఫ్టీ కానీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని కానీ అవన్నిటిని రీసైక్లింగ్ చేస్తూ మేనేజ్మెంట్ చేస్తే ఒక సిస్టమ్. ఇలా మేనేజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే దీంట్లో పనిచేసే కార్మికులకి వాళ్ళ హెల్త్ కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన డేంజర్ నుంచి ప్రివెంట్ చేయడం కానీ, తర్వాత ఆస్బెస్టస్ కానీ, హెవీ మెటల్స్ కానీ, హైడ్రోకార్బన్స్ కానీ, వీటి నుంచి వచ్చే ఆ మెటీరియల్స్ని కానీ మనం చాలా వరకు ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక కీ ఫీచర్స్ మనం చూసుకుంటే ఈ ఓడల్లో దాదాపుగా లైక్ ఇన్వెంటరీ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్. ఇందులో ఉన్న హజార్డస్ మెటీరియల్స్ ఏంటి, మనం ఎంతవరకు వాటిని తీసి పక్కన పెట్టాలి, ఇవన్నిటిని మనం ఇక్కడ చూసుకుంటాం. సో అదేవిధంగా షిప్ రీసైక్లింగ్ ప్లాన్స్ కానీ, లేదంటే రీసైక్లింగ్ యార్డ్స్ కానీ, లేదంటే సర్టిఫికేషన్ కానీ, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆథరైజ్డ్ అండ్ రెగ్యులేటెడ్ రీసైక్లింగ్ యార్డ్స్ కానీ, ఇవన్నిటిని మనం ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం. ఏంటి బై ద వే ఇది హాంకాంగ్ కన్వెన్షన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఈరోజు ఏంటి? ఈరోజు జూలై 1 అంటే జిఎస్టీ డే కదా. సో ఈ జిఎస్టీ డే కాబట్టి మనం రెట్రోస్పెక్టివ్లో భాగంగా ఇదంతా కంప్లీట్గా రెట్రో అండి. ఈ రెట్రోస్పెక్టివ్ అంటే గత కాలం జరిగిన విషయాలు మొత్తాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. వస్తు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎప్పుడు వచ్చింది? 100 లేక చూసుకుంటే మనం 122 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ప్రకారంగా 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 2016లో ఇది వచ్చింది. బై ద వే దీని ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 279A1. దీని చైర్మన్గా ఎవరుంటారు? ఫినాన్స్ మినిస్టర్. సో ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రస్తుతం ప్రజెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇక జిఎస్టీ డేని మనం చూసుకుంటే ప్రతి ఏటా మనం జూలై 1వ తేదీన మనం జిఎస్టీ డేగా మనం చూసుకుంటున్నాం. ఎందుకు జిఎస్టీ? సో మన దేశంలో ఉన్న పన్నులన్నింటినీ ఏకరూపత అంటే ఒకే సింగిల్ ట్యాక్స్ సిస్టంగా మనం తీసుకొచ్చాం. ఈ కాంటెక్స్ట్లో మనం దీన్ని చూస్తున్నాం. ప్రపంచంలోనే 1954లోనే ఈ జిఎస్టీ తొలిసారి ఎక్కడొచ్చింది? ఫ్రాన్స్లో వచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే దాదాపుగా 160 దేశాల్లో జిఎస్టీ లేదా వ్యాట్ అమల్లో ఉంది. అసలు జిఎస్టీ లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే అమెరికా. ఎందుకు? అమెరికాలో ఎవ్రీ స్టేట్కి దానికంటూ ఓన్ ఫ్రీడమ్, ఓన్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. అందువల్ల అక్కడ ఏది కూడా తీసుకోలేదు. ఓకేనా? సో దీని కింద చూసుకుంటే మన దేశంలో కేంద్రానికి చెందిన 7 రకాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 10 రకాల పన్నులు ఉండేవి. ఆ ఉండేవి దేనికి? దీంట్లో లేవు అన్నట్టుగా, జిఎస్టీలో లేవు. అవి చూసుకుంటే కేంద్ర స్థాయిలో మనం చూసుకుంటే ప్రైమరీ కస్టమ్ ట్యాక్సెస్ కానీ, కస్టమ్ సర్చార్జెస్ కానీ, సెస్లు కానీ, పెట్రోలియం మీద ఉన్న ఎక్సెస్ ట్యాక్సెస్ కానీ, గ్యాస్ అండ్ టొబాకో మీద ఉన్న ఎక్సెస్ ట్యాక్సెస్ కానీ, అదే స్టేట్ లెవెల్లో మనం చూసుకుంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ కానీ, లేదంటే ఆల్కహాల్ మీద ఉన్న ఎక్సెస్ ట్యాక్సెస్ కానీ, పెట్రోల్ మీద ఉన్న వ్యాట్, ఇవన్నీ ఇప్పటికీ జిఎస్టీలో లేవు అని ఇక్కడ చెప్తుంది. ఇక జిఎస్టీ రాబడుల గురించి చూసుకుంటే ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2025 మేలో ఆ మే మంత్ కలెక్షన్ మొత్తం మనకి 2.1 lakh crores రికార్డ్ అయింది. అదేవిధంగా ఎగ్జాక్ట్గా 1 year అంటే ఎంత? 2024 మేలో మనం చూసుకుంటే జస్ట్ 1.72 lakh crores వచ్చింది. ఎంత పర్సెంట్ గ్రోత్ రేట్ మనం అచీవ్ చేస్తామంటే ఇక్కడ 16.4% గ్రోత్ రేట్ని మనం ఇక్కడ అచీవ్ చేయడం జరిగింది. సో ఏప్రిల్లో జిఎస్టీ వసూలు జీవనకాల గరిష్టమైన అంటే లైక్ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో చాలా హైయెస్ట్గా ఆ హైయెస్ట్ ఎంత? 2.37 lakh crores మనం నమోదు చేయడం జరిగింది. ఇక చారిత్రక నేపథ్యం మనం చూసుకుంటే 2016లో ఆగస్టు 3 రాజ్యసభ, ఆగస్టు 8 లోక్సభ ఆమోదించారు. ఇక సెప్టెంబర్ 8 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇదంతా ఇప్పుడు 2016 ప్రణబ్ ముఖర్జీ ఆ బిల్లును ఆమోదించిండు. అప్పుడు ఎంత? అది 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వచ్చి 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారి ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1గా ఇది మనకి యాడ్ అయ్యింది. దీంట్లో మనం స్లాబ్స్ చూసుకుంటే 0%, 5%, 12%, 18%, 28%గా ఈ స్లాబ్స్ని మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో 2017 జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జిఎస్టీని అమలు చేస్తారు. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ తప్ప అన్నిట్లలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనేది ఇది చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఎగ్జామ్ ఏ స్థాయి ఎగ్జామ్ అయినా, అది స్టేటే కానీ సెంట్రలే కానీ
యూపీఎస్సీ లెవెల్ కానీ ఏ స్థాయి ఎగ్జామ్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ని మనం చూడడం జరుగుతుంది. ఈ డేటాని చాలా నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఐఎన్ఎస్ తబర్. పేరేంటి? ఐఎన్ఎస్ తబర్. ఇక్కడ మీకు కనబడుతుంది ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ తబర్. దీని నేమ్ వచ్చేసి F-44. ఇది తల్వార్ క్లాస్కి చెందిన స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ ఇన్ ద ఇండియన్ నేవీ. స్టెల్త్ గైడెడ్ అంటే ఏంటంటే శత్రువుల కంటికి చిక్కకుండా నెమ్మదిగా ఇది వెళ్ళి తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇక్కడ థీమ్ ఏంటంటే ఇటీవల ఒక చమురు నౌకలో మంటలు చెలరేగడంతో భారత నావికాదళం చెందిన ఐఎన్ఎస్ తబర్ ఒమన్ గల్ఫ్లో సిబ్బందిని రక్షించడానికి వెళ్ళింది. ఒమన్ గల్ఫ్. సో మనం కొంతకాలం నుంచి చూస్తున్నాం హర్మోజ్ జలసంధి స్ట్రైట్ అని మాట్లాడుతున్నాం కదా. ఒమన్ గల్ఫ్. ఈ ఒమన్ గల్ఫ్ ఎలా ఉంటుందంటే ది స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఉంది కదా. ఎస్, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ పక్కన ఇది వచ్చేసి ఒమన్ గల్ఫ్ అండి. ఇది వచ్చేసి ఒమన్ గల్ఫ్. ఇక ఇటు వచ్చేసి ఇది పర్షియన్ గల్ఫ్. ఓకేనా? ఇది వచ్చేసి ఇది పర్షియన్ గల్ఫ్. దీని కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇది యుఏఈ, ఇది ఒమన్. తర్వాత ఈ పైన ఏరియా ఇది వచ్చేసి ఇరాన్. వీటి మధ్యలో ఇలా ఈ హర్మోజ్ స్ట్రైట్ అనేది మనకి లొకేట్ అయింది. ఈ ప్లేస్లో ఈ ఒమన్ గల్ఫ్ ఈ రేంజ్లో ఐఎన్ఎస్ తబర్ వెళ్ళి మన వాళ్ళని రక్షించడం జరిగింది. ఈ కాంటెస్ట్లో ఐఎన్ఎస్ తబర్ గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఎస్, ఆ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇది తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లో ఇది 3వదంట. దీన్ని మనం రష్యాలో తయారు చేస్తాం. 2004లో ఇది ప్రారంభించబడింది. అండ్ నావికా దళంలోనే ఇది ఫస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్లలో ఒకటి. ఇక తర్వాత ఇది నావికాదళంలో వెస్టర్న్ ఫ్లీట్స్లోకి వచ్చి తర్వాత పశ్చిమ నావికాదళ కమాండ్ కింద ఇది ముంబైలో వర్క్ చేస్తుంది. ఇక తర్వాత పైరసీ విషయంలో మన దేశంలోనే తీసుకొచ్చిన మొదటి, అంటే పైరేట్ దాడుల్ని మనం తిప్పికొట్టని తీసుకొచ్చిన మొదటి నౌక అన్నట్లు ఇది. సో థీమ్ ఏంటంటే ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ తబర్ కనబడింది. ఎందుకు కనబడింది? ఏ కాంటెక్స్ట్లో కనబడింది? ఇది ఏ ప్లేస్కి చెందింది? సో ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ అయింది? ఎక్కడ? రష్యాలో ఇది కన్స్ట్రక్ట్ అయింది. సో ఇది వెస్టర్న్ నేవల్ కమాండింగ్ కింద ముంబైలో ఇది వర్క్ చేస్తుంది. దీన్ని ఎందుకు తీసుకొచ్చామో పైరసీని ఎరాడికేట్ చేయడానికి దీన్ని మనం తీసుకొచ్చాం. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మడ్ వాల్కెనో. ఈ మధ్య కాలంలో మనం వాల్కనస్ మీద ప్రతిరోజు ఏదో కరెంట్ అఫైర్ మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మౌంట్ ఎట్నా ఎక్కడుంది? ఇటలీలో ఉంది. ఓకేనా? తర్వాత మౌంట్ మెరాపి ఎక్కడుంది? ఇది ఇండోనేషియాలో ఉంది. ఆ తర్వాత మౌంట్ ఫ్యూగో ఎక్కడుంది? ఇది మనకి గతిమాలలో ఇది మనకు లొకేట్ అయింది. అదేవిధంగా మౌంట్ కిలాయు ఎక్కడుంది? ఇది హవాయిలో ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాల్కెనో. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే మౌంట్ ఇలియంనో ఇది ఎక్కడుంది? ఇది అలాస్కాలో ఉంది. సో చూడండి, ఒక జస్ట్ జూన్ మంత్లోనండి, ఇదంతా ఒక జూన్ మంత్లోనే 1 2 3 4 5 అర్థమవుతుందా? ఒక జూన్ మంత్లోనే మనం అప్రాక్సిమేట్లీ 5 వాల్కన్స్ చూస్తాం. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక వాల్కన్స్ గురించి చూస్తున్నాం. ఇదేంటంటే ఇది మడ్ వాల్కన్ అట్లా ఇలా ఇది మడ్ వాల్కన్. ఇది ఎక్కడ వచ్చింది? ఇది మనకి తైవాన్లో వచ్చింది. అర్థమవుతుందా? ఇటీవల తైవాన్లో వాండన్ మడ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సో పేరేంటి? వాండన్. ఇప్పుడు ఈ 5తో పాటు 6వదిగా రాసుకోండి. 6వదిగా వాండన్ బురద అగ్నిపర్వతం. ప్లేస్ ఏంటి? తైవాన్. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్తున్న విషయం, ఈ పాయింట్స్ ఇక్కడున్న ఈ ప్రతి అగ్నిపర్వతాల డేటాని ఖచ్చితంగా మీ నోట్స్లో రాసుకోండి. అది రాబోయే ఏ ఎగ్జామ్ అయినా వీటి మీద మీరు క్వశ్చన్స్ని పక్కాగా చూస్తారు. అర్థమవుతుందా? సో ఇదొక మడ్ వాల్కనో మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఈ మడ్ వాల్కనో గురించిన కొన్ని స్టేట్మెంట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ సార్ అంటే ఇవేమి మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ దీని గురించి కొంచెం అవేర్నెస్ మనకు ఉంటే సరిపోతుంది. ఏంటంటే ఆ మడ్ వాల్కనో ఇస్ అ స్మాల్ వాల్కనో షేప్డ్ కోన్ అండ్ ఆఫ్ ద మడ్ అండ్ క్లే ద హైట్ యూజువల్లీ లెస్ దాన్ a few meters. ఎంత అంటే డెసిమీటర్స్ కంటే తక్కువ ఉండదండి. సో డెసిమీటర్స్ అప్రాక్సిమేట్లీ 10 సెంటీమీటర్ హైట్ వరకు ఉంటుంది. 10 సెంటీమీటర్ ఎంత ఉంటుంది? ఈ లెవెల్లో ఉంటుంది కదా మనకి 10 సెంటీమీటర్స్. అలా ఆ ఏరియా మొత్తంగా
ఇది ఆక్యుపై అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ బిల్డ్ బై అ మిక్చర్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ ద ఫైన్ సెడిమెంట్ దట్ ఈదర్ పోస్ జెంట్లీ ఫ్రమ్ ద వెంట్ ఇన్ ద గ్రౌండ్ లైక్ అ లావా ఫ్లూయిడ్ ఫ్లో అండ్ ejected into the air like a lava fountain by escaping volcanic gas. సో ఇక్కడ చూడండి, ఇదంతా స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ ఇలా ఇలా ఈ బురదలోంచి ఇలా పైకి ఇలా పైకి ఇలా 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 స్ట్రెచ్ అవుతూ ఇది వస్తుంది అంట్లా. అర్థమవుతుందా? ఇది వస్తుంది. సో దేంతో వస్తుంది? ద మిక్చర్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ ఫైన్ సెడిమెంట్, అవక్షేపణమైన మట్టి సాయిల్స్ ఉంటుంది కదా, అలాంటి దాంతోనే ఇది పైకి ఇలా 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 ఉబికి వస్తుంది. సో ఇలాంటివి ఇంకా ఎక్కడైనా మనం చూడొచ్చు అంటే యుక్రెయిన్, ఇటలీ, రొమేనియా, అజర్బైజాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండోనేషియా, చైనాలో కూడా మనకి ఇలాంటివి ఉన్నాయి. తర్వాత ఈ నార్త్ అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్లో మనం చూసుకుంటే అలాస్కా, కాలిఫోర్నియా, తర్వాత త్రినిడాడ్, వెనెజులా, కొలంబియా, ఇవన్నీ ప్లేసెస్లో దీన్ని మనం చూడొచ్చు అంట. ఓకేనా. ఎస్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.